సీతాకాంత్ రామలక్ష్మిని, "ఏంటి రామలక్ష్మి ఇక్కడున్నావు? తొందరగా రా నీకోసం వెయిటింగ్" అని చెప్పి వెళ్ళిపోతుంటే, రామలక్ష్మి సీతాకాంత్ చెయ్యి పట్టుకొని ఆపి, "సార్, మీరు లేకపోతే నేను లేను సార్. మీరు నా ప్రాణ స్నేహితులు. మీరు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేనని. నేను ఈరోజు బ్రతికున్నానంటే దానికి కారణం మీరని" చెప్తుంది. అంతేకాదు, "జీవితాంతం నా చెయ్యి వదలకుండా పట్టుకుంటారా?" అని అడిగితే, ఇక సీతాకాంత్ కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. ఎందుకనంటే తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని తన మంచి మనసుని అర్థం చేసుకొని, ఆ రకంగా దగ్గరైతే ఏ మగవాడికి ఆనందం ఉండదు చెప్పండి. అయితే ఇక సీతాకాంత్ నా జీవితాంతం, నా ఆఖరి ఊపిరి తర్వాత కూడా నీతోనే ఉంటాను రామలక్ష్మి అని తన చెయ్యి మీద చెయ్యేసి చెప్తాడు. ఆ తర్వాత పింకీ బర్త్‌డే బ్లాస్ట్ జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి కూడా అభి నుంచి డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే చెల్లెలు, తల్లి, తండ్రి, పక్కన తన స్నేహితుడు, ఇంకా మంచి వాతావరణం. బర్త్‌డే అంటే మామూలుండదు. అయితే అక్కడ క్యాండిల్ ఎలిగించేసరికి, ఆ క్యాండిల్ బుస్ అనేసరికి ఇక సీతాకాంత్ మీద పడిపోతుంది. జనరల్‌గా అయితే పడిన తర్వాత కొంచెం గబుక్కున లెగుస్తారు కదా! కానీ సీత మీద పడేసరికి తను అలాగే ఉండిపోతుందనమాట. అయితే చుట్టుపక్కల ఎవరున్నారనే విషయాన్ని కూడా రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో మర్చిపోతుంది. ఆ తర్వాత సీత కొంచెం జోకులేసి ఇంకా హ్యాపీగా సిట్యుయేషన్‌ని చేసేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.